అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు జోషిత. ఇవాళ నేను ఒక షార్ట్ స్టోరీలో దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచాలని అనుకుంటున్నాను. ఇవాళ నా అంశం బలహీనత. 2 కొరింథీ 12వ అధ్యాయం 7 నుండి 9 వచనాల్లో చెప్పిన ప్రకారం పౌలు గారి శరీరంలో దేవుడు ఒక ముళ్ళు సాతాను యువతల పెట్టాడు. ఎందుకంటే దేవుని యొక్క కృప మరియు శక్తి అనేకులకు పౌలు ద్వారా తెలియజేయడానికి. మరి ఒక కారణం 1 కొరింథీ 1వ అధ్యాయం 28లో రాసిన ప్రకారం బలవంతులను సిగ్గుపరచుటకు దేవుడు బలహీనులను ఎన్నుకున్నాడు. ఇప్పుడు గుడ్డితనం అనే బలహీనత గురించి దేవుని వాక్యంలో ఏమి రాసిందో తెలుసుకున్నాము. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వాక్యంలో ఇతని పాపం వలనను మరియు అతని తల్లిదండ్రుల పాపం వలనను ఈ గుడ్డితనము రాలేదు. అతని ద్వారా దేవుని కార్యములను తెలియజేయడానికి అతనికి ఈ గుడ్డితనము వచ్చను. ఇవాళ నేను స్టీవ్ వండర్ గారి గురించి చెప్పబోతున్నాను. ఇతను అమెరికాలో మిచిగాన్ అనే ఊరిలో 1950లో జన్మించారు. ఇతని తల్లి బలమైన భక్తిపరురాలు. ఇతను పుట్టుకతోనే గుడ్డితనంతో జన్మించాడు. అతని తల్లి ఆ గుడ్డితనం ద్వారా మనోవేదనతో బాధపడుతూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేది. క్రమం తప్పకుండా మందిరానికి తీసుకెళ్లి సండే స్కూల్లో కూర్చోబెట్టేది. స్టీవ్ వండర్ గారు సండే స్కూల్లో పాటలు నేర్చుకుంటూ వాక్యాలు వింటూ ఆత్మీయంగా బలపడ్డారు. ఒకరోజు స్టీవ్ వండర్ గారి తల్లి పిల్లలు పార్కులో ఆడుకుంటారని పార్కు తీసుకువెళ్ళింది. స్టీవ్ వండర్ గారు తన గుడ్డితనం వల్ల ఆడుకోలేక ఒక చోట కూర్చొని తన సండే స్కూల్లో నేర్పించిన పాటలు పాడుకుంటున్నారు. అదే సమయంలో పార్కుకి వచ్చిన ఒక క్యాసెట్ రికార్డింగ్ కంపెనీలో పనిచేసే మనిషి అతని పాటలు విని చాలా ఆనందపడి ఆ కంపెనీలో ఉన్న యజమాని దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ కంపెనీ యజమాని కూడా ఇతని పాటలు విని చాలా ఆనందపడి అతనితో ఒక ఆల్బమ్ పాడించాడు. ఆ ఆల్బమ్ చాలా ప్రఖ్యాతి నుండి ఇతనికి పేరు తెచ్చిపెట్టింది. అప్పుడు స్టీవ్ వండర్ గారితో పాట పాడించడానికి చాలా పెద్ద కంపెనీలు వచ్చాయి. దేవుని వాక్యం ద్వారా ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకుందాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వాక్యంలో రాసిన ప్రకారం గుడ్డి వారిని దేవుడు నడిపించును, వారిని విడువక అతని కార్యములు చేయును. ఆమేన్.